మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రాం. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత, ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మూడోది, ధరలు పెరిగాయి, ధరలు తగ్గిస్తాం. అదే సమయంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం. ఇది చేస్తాం. ముందే చెప్పా యువగళం కింద మా తమ్ముళ్ళకి ఏం చేస్తామని. రైతుల కోసం అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తాం. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం. 90% సబ్సిడీ ఇస్తాం. రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంటింటికి సురక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొళాయి ద్వారా, ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.